నిధులు ప్రైవేట్ బ్యాంకులో ఉంచాలా ప్రభుత్వ బ్యాంకులో ఉంచాలని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఇచ్చిన నివేదికని రేపొద్దున అమలు చేయాలా లేదన్నది వాళ్ళు చూసుకుంటారు. అట్లా కమిటీలు వేయడం అనేది ప్రభుత్వాలు సహజంగా జరుగుతుంటాయి. అందులో వేసుకొచ్చినటువంటిది. అలా వేసినందుకేం డబ్బులు ఇచ్చారని చెప్పలేదు కదా ఆయన ప్రాక్టికల్గా. ఇప్పుడు ఏంటంటే రాజకేశ్ రెడ్డి దొరికి అతను అవును నేను ఇట్లాగా ఒక 100 కోట్ల రూపాయలు అప్పుడు అప్పు చేశాను, ఇప్పుడు నా సంస్థకు సంబంధించింది దాదాపు 3-4 వేల కోట్లు ఉంది, ఇదంతా జగన్ సంస్థే, ఈ డబ్బులన్నీ ఇప్పుడు సినిమాలు తీసిన ఈ డబ్బులన్నీ కూడా జగన్ నా పేరుతోనే నడపమన్నాడు, నేను నడుపుతున్నాను అని రాజకేశ్ రెడ్డి చెప్పాలి. అయితే 100 కోట్లు ఇప్పించి ఉండొచ్చును కానీ అతను అంతకు ముందే అపర కోటీశ్వరుడు అని చెప్తున్నారు. ఆల్రెడీ బోల్డ్ బిజినెస్లు ఉన్నాయని చెప్తున్నారు. అది అతను పాత లెక్కలు చూపెట్టాడు అనుకోండి, కేసులు వేసిపోతుంది. పాతది లేదు అతని దగ్గర, పాతది ఒక 50 లక్షలో 25 లక్షలో ఉందంటే అట్లాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు ఒక్కసారిగా 100 కోట్ల అప్పు తీసుకుని వ్యాపారాలు చేశాడు అని ఉందనుకోండి, కథ ఇటుకు వస్తుంది. అప్పుడు ఎందుకుండా ఇప్పుడు అంబానీ అప్పు తీసుకోవట్లేదు 1000 కోట్లు, అదానీ తీసుకోవట్లేదు 1000 కోట్లు, అప్పు తీసుకున్నారని వాళ్ళు అడుగు తింటున్నారా? కాదు కదా. ఒక వ్యాపారస్తుడు ఇంకొక వ్యాపారానికి అప్పు తీసుకుంటాడు, ఇచ్చేది కూడా వాళ్ళకే ఇస్తారు. పాపరకి మీకు నాకు ఇవ్వమంటే 1 కోటి రూపాయలు కూడా ఇస్తారు కదా. మీరు నేను అడిగితే కనుక 10 లక్షలు ఇవ్వడానికి 1.25 లక్షలు పెడతారు.